అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. जिसको भी टार सबको 20-20 टारपेलिन दीजिए. कंप्लेंट कर रहा है, कल भी कंप्लेंट किया था, अभी मैं एक सेंट हेलो गुड मॉर्निंग. अरे ये आप लोग क्यों नहीं दे रहे हैं टारपेलिन? सबको 3-3 ही दे रहा है एएमसी से. तना నిన్న వర్షం పడ్డది కదా. ఎన్ని క్వింటాలు ఉన్నాయండి? అంటే అది వరి వర్షం పడ్డప్పుడే అది పొలంలో ఒక ఎకరానికి కాంట పెట్టినప్పుడు దీన్ని ఇప్పుడు ఇది వాళ్ళు ఉన్న ఒక ఎకరానికి ఇప్పుడు దాదాపు చేస్తే తెలుస్తుంది కదా. ఈసారి లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది, లాస్ట్ ఇయర్ రబీలో బాగా వచ్చింది. వాటి మనం జరగడం మరి ఏం చేయడం మరి నువ్వు డబ్బు తేలే మరి మరి కాదు మరి అరే పోయిపోయా మేమే చేస్తున్నాం సార్. అమ్మాలి అంటే లాస్ట్ టైం మొత్తం ఫస్ట్ 1,00,000 పెట్టి అమ్మాలి ఇక్కడ బాగా వస్తుంది, ప్యాడ్ బాగా వస్తుంది. 1,00,000 పెట్టి ఫస్ట్ చేస్తాం సార్. లేబర్ ఇక్కడ అక్కడ పెట్టి సార్ ప్లాన్ చేసి సెంటర్ కూడా పట్టాపట్టి లాస్ట్ టైం ఫస్ట్ 1,00,000 పెట్టి చేపించాం. ఎప్పుడైనా మనకి ఇచ్చేది ఎక్కువ ముందు వస్తుంది. మన సెగ్మెంట్ ఏంటంటే ఫస్ట్ వస్తుంది, బెల్ల లాస్ట్ వస్తుంది. చెన్నూరు బెల్ట్ అయితే సెకండ్ ఉంటుంది సార్ మిడిల్లో ఉంటాయి అసలు మస్తు. ఒక బస్తా పెట్టాలి బాబు. మైచల్ చూసినాక వచ్చిందంటే మనం తీసుకోవాలి. మాచర్ అంటే అన్ని వస్తాయా సార్? కంపల్సరిగా రావాలని అంటే అంత గుర్తింపుగా మేము చేయలేము. ఈ వర్షం దెబ్బకి వస్తూనే ఉంటుంది. మామూలుగా మీరు సహకరిస్తే తప్ప మేమేడికై దాన్ని నెత్తిలెత్తుకొని తిరగాలంటే మాతోటి అయిద్దా? మీరు సహకరించాలి ముందు. ఓ 2-3 పాయింట్లు వదిలేసుకుంటామంటే మా భవిష్యత్తు కొంచెం ముందుకు సాగుతుంది. సో ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించిన వడ్లు అండ్ పత్తి కొనుగోలు రెండు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్ని సెంటర్కి ఓపెన్ చేసేసి రైతులు ఎవరైనా హార్వెస్టింగ్ చేసి తీసుకువస్తున్నారు. దానికి కరెక్ట్గా క్లీన్ అయ్యి మాయిశ్చర్ వచ్చి దానికి కాటా చేసేసి ఇమీడియట్గా మిల్స్కి తరలించాలి. సో దానికోసమే అన్నీ మన జిల్లాలో సుమారుగా 345 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నాయి. ఈసారి కూడా సన్న బియ్యంకి, సన్న వడ్లుకి ఎంఎస్పితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 బోనస్ ఇవ్వడం జరుగుతున్నాయి. దాంతోపాటు ఇమీడియట్గా ఏమైనా ఎఫ్ఏక్యూ ప్యాడీ వచ్చింది, దానికి ఇమీడియట్గా మిల్ షిఫ్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఐకేపీ, మంచిర్యాల కాన్స్టిట్యూషన్ మొత్తం ఐకేపీ ఉంది. మిగతా దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. టార్పోలిన్స్ అన్ని సెంటర్కి 2020 ఇవ్వడం జరుగుతున్నాయి. ఎక్కడైనా రాలేదు అంటే ఇమీడియట్గా మార్కెటింగ్ వాళ్ళ నుంచి కోఆర్డినేట్ చేసేసి తీసుకోవచ్చు. ఖచ్చితంగా 20 టార్పోలిన్స్ అన్ని చోట్ల ఉండాల్సింది. అండ్ ఎప్పుడైనా వర్షం వస్తే ఆ టైంకి ధాన్యం ఖచ్చితంగా దానికి కాపాడాలి. ఎందుకు తడిసిన ధాన్యంకి మళ్ళీ ఇప్పుడు నేను ఎఫ్సిఐలో చూస్తున్నాను, ఒక్కటి డాట్ కూడా వచ్చింది అంటే వాళ్ళు తీసుకోరు. ఫైనల్గా మిల్లర్స్ కూడా ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వ వడ్లు కొన్ని దానికి బియ్యం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వానికి టు క్లెయిమ్ అమౌంట్. సో దానిలో ఒకటి డాట్ కూడా ఉంటుంది అంటే ఎఫ్సిఐ వాళ్ళు అసలే తీసుకోరు. నేను చూశాను కొన్ని మిల్లు 2-3 సారి షార్టెక్స్ తోటి చేసేసి పంపిస్తున్నాము. దాని నుంచి మిల్లర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో కరెక్ట్గా ఎవరైనా తడిసింది అంటే ఇమీడియట్గా దానికి మనకి ఇన్ఫార్మ్ చేయండి, దానికి డ్రై చేయండి. మనకి డ్రైయర్స్ కూడా ఉన్నాయి.
క్లీనర్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్గా డ్రై చేయండి, ఇమీడియట్గా మనం బాయిల్డ్ మిల్క్కి పంపిస్తాం. సో దట్ నష్టం కాకుండా మనం చూడాల్సింది. అండ్ ఎంతవరకు పాసిబుల్ అయితే ఈ వర్షం టైంలో కూడా మన ధాన్యంకి కాపాడాలి. సో దట్ అది మంచి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఒకసారి డిగ్రేడ్ అయిపోయిన తర్వాత మనం తీసుకుంటాం, మళ్ళీ మిల్లర్కి ఇస్తాం, మిల్లర్ మళ్ళీ FCI వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ ఇది ఖరాబ్ అయిపోయింది అంటే మిల్లర్ మళ్ళీ డిఫాల్ట్ అయిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిల్లింగ్కి వాళ్ళు రారు. సో అట్లా అవి ఒక ప్రాబ్లం వస్తున్నాయి. కాబట్టి ఇనీషియల్ నుంచి ఖచ్చితంగా కరెక్ట్గా ప్యాడీ ఉండాల్సింది, క్లీన్ ప్యాడీ ఉండాల్సింది, కరెక్ట్గా మాయిశ్చర్ ఉండాల్సింది. ఏమైనా హెల్ప్ కావాలంటే మా దగ్గర దాదాపు 150 పైన క్లీనింగ్ మషిన్, ఆటోమేటిక్ క్లీనర్ ఉన్నాయి, కొన్ని మెకానికల్ క్లీనర్ ఉన్నాయి, డ్రైయర్ ఉన్నాయి. ఎప్పుడైనా తడిసిందంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఇమీడియట్గా డ్రైయర్ ఇస్తాం, డ్రై చేసేసి ఇమీడియట్గా పంపడం జరుగుతుంది. సో అట్లా చేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ రైతులకు ఎలాంటిగా ఇబ్బంది కాకుండా అట్ ద సేమ్ టైం మంచి రకాల ప్యాడీ మనకి మిల్స్కి పోవాల్సింది కరెక్ట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా. అండ్ సన్న రకాల ఏమైనా వస్తే దానికి AEO సర్టిఫై చేస్తారు, దానికి 500 అదనంగా బోనస్ కూడా వస్తుంది. సో అండ్ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే మనమందరూ అందుబాటులో ఉంటాము. ఇమీడియట్గా కన్సల్ట్ తహసీల్దార్కి, నాకు, జేసీ గారికి ఇమీడియట్గా మెసేజ్ చేయండి. వీళ్ళు డెఫినెట్లీ దానికి సార్ట్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.